మీరు విద్యార్థి నాయకుడి నుంచి వచ్చారు. ఈరోజు విద్యార్థి సమస్యలు ప్రధానంగా ఏమున్నాయి? ఆ సమస్యలు మీరు ఎప్పటివరకు పరిష్కరించారు? ముందుగా మేము స్టూడెంట్స్‌కెళ్ళి చేస్తే అంటే ఏజ్ వైస్ వస్తుంది. చిన్న పిల్లలకి ఏదైతే సంబంధించి మధ్యాహ్న భోజనం గాని, పౌష్టికాహారం అందిస్తలేరో ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ అనేకం జరిగినాయి. సో, దానికి సంబంధించిన ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ పైన ఫస్ట్ ప్రైమ్ ఫోకస్ పెట్టి అసొంటివి జరగకుండా చూసుకుంటాం. సెకండ్‌ది ఏదైతే ప్రతి మండలంలో కూడా మేము ఇంటర్నేషనల్ తరహాలో మోడల్ స్కూల్‌ని ఏర్పాటు చేస్తామని చెప్పినాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు వీలైనన్ని మండలాలలో మోడల్ స్కూల్స్‌ని మరి కొత్తవి కన్‌స్ట్రక్ట్ చేయాలంటే టైం పడతది. ఉన్న వాటిలలో వీలైన దగ్గర ఓపెన్ చేపించే ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత వచ్చేది యూనివర్సిటీస్. గత ప్రభుత్వం ఏ ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీని కూడా స్థాపించలే. అన్నీ కూడా కార్పొరేట్ యూనివర్సిటీస్‌కి పర్మిషన్స్ ఇచ్చినాయి. వాళ్ళ దాంట్లో ఉన్నాయి. ఈ కార్పొరేట్ యూనివర్సిటీలకు పర్మిషన్లు ఆపేసి ఇయ్యకుండా నూతనంగా ప్రభుత్వ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి ఏదైతే విద్యార్థులకి నాణ్యమైన ఉచిత విద్యను అందించే ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత వచ్చేసి మీకు ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే మొదటి సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు మేము ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారము భర్తీ చేస్తాము. ఇవి కాకుండా ఏవైతే ఇవ్వాల్సిన స్కాలర్‌షిప్‌లు గానీ, ఫీజ్ రియంబర్స్‌మెంట్ గానీ, ఇతర దేశాలకు వెళ్ళాల్సినప్పుడు ప్రభుత్వం తరఫుకెళ్ళి ఇవ్వాల్సిన ఏవైతే నిధులు కానివ్వండి, ఇవి కాక ఇంకా ఇతర సమస్యలు ఏవన్నా ఉన్నా, ఏ గ్రీవియన్స్ ఉన్నా ఆ ప్రతి సమస్యకు కూడా ప్రతి చోట కూడా సపరేట్‌గా ఈ విద్యార్థులకు కూడా అంటే ఇన్ కేస్ ప్రభుత్వంతో మాట్లాడుతాను సపరేట్‌గా ఏదైనా గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేయగలిగితే సంతోషం. ఏర్పాటు చేయకపోతే వాళ్ళకి ప్రతినిధిగా ఎవరైనా సమస్యలు వచ్చి చెప్పుకుంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తారా? ఇవ్వరా? ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వెంకట్ వేరు, ఇప్పుడు వెంకట్ వేరు. వారం రోజుల తర్వాత ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వాళ్ళు ఖాళీ చేస్తారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖాళీ చేస్తలేరు. మాకాడ క్వార్టర్ దొరుకుతలేదు. వాళ్ళు ఖాళీ చేస్తే ఒక క్వార్టర్ తీసుకొని ప్రతిరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా మీ 6 టీవీకి వెళ్ళి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నేను హైదరాబాద్లో ఉన్న రోజు ఏదైతే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీసుకొని ఆన్ రికార్డ్ సిస్టంలో వాళ్ళ నెంబర్స్ తోటి ఎంటర్ చేసి ఆడ అడ్వకేట్ కూడా ఉంటాడు నాతో పాటు ఒక ఏదైనా లీగల్ సమస్యలు ఉన్నాయని దాని తర్వాత 10 o'clock సంబంధించిన డిపార్ట్మెంట్స్కి పోయి ఏ సమస్యలు పరిష్కారం అయితే ఏ సమస్యలు పరిష్కారం కావు, ఎందుకు అవుతలేవు, ఎట్లా అవుతాయి, ఏ రకంగా అయితే వాళ్ళు ఏం అడిగారో మేము ఏం చేయగలుగుతాం ఒక క్లారిటీ వచ్చి ఈవినింగ్ ఆర్ మ్యాక్సిమం మరుసటి రోజు సాయంత్రం నాకు సంబంధించిన ఆఫీస్ సంబంధించిన 2-3 మా ఎన్ఎస్ఎస్ సభ్యుల్ని పెట్టి వాళ్ళు కాల్ చేసి ఆ ఇష్యూ పైన వాళ్ళకి అడ్రస్ చేస్తాం. ఏదన్నా టైం పడుతుంది అని అంటే ఎప్పటి వరకు అవుతుందని వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తాము. లేదు మంత్రితో అవుతుంది మా చేతిలో కాకపోతే అది నా స్థాయిలో లేకపోతే ఆ మంత్రి గారి అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ నేరుగా వారి దగ్గరికి తీసుకెళ్ళి కల్పించి ప్రతి ఇష్యూని అయితే అడ్రస్ చేస్తాను. అడ్రస్ చేయలేకపోయినా అడ్రస్ చేస్తే ఎందుకంటే ఈ 10 రోజులు ఫోన్ నేనే చెప్తున్నా, నేను ఎత్తలేకపోతున్నా. ఎందుకంటే బహుశా ఇప్పుడు మీతో ఉన్నప్పుడు 10 మంది ఫోన్ చేస్తారు. సో వచ్చిన వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనుకోని ఫోన్ మాట్లాడితే అర్థం కాదు, అరే వీడు ఎమ్మెల్సీ కాగానే బల్బ్ ఎక్కువ అయిపోయింది ఫోన్ మాట్లాడుతుంటే పట్టించుకుంటలేరు అంటారు. సో ఈ 10 రోజులు ఒక వారం రోజులు ఇవన్నీ అయిపోతాయి. ఎందుకంటే నా ఫార్మాలిటీస్ పూజలు నావి గుడులకు వెళ్ళాల్సినవి ఇవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాక ఆఫీస్ ఓపెన్ చేసి 100% నా 4 సంవత్సరాల కాలం పాటు మీరు ఇదే 1 year గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులు నేను చేయనంటారు. 1 year తర్వాత మీరు ఇంటర్వ్యూ పెట్టండి, నువ్వు ఏం చేసినావు ఈ సంవత్సర కాలం పాటు అని అంటే మీకు ఆన్ రికార్డ్ డేటా తెచ్చిస్తా. పలానా డేట్ రోజు పలానా రాము నా దగ్గరకు వచ్చిండు, పలానా ఇష్యూ వచ్చిండు, ఆ నెంబర్ ఇది, ఆయన ఊరిది, సమస్య పరిష్కరించిన ఆన్ రికార్డ్ సంవత్సర కాలం పాటు ఒక చదువుకున్న వ్యక్తి ఉన్నతమైన స్థానంలో కూర్చుంటే ఏ రకంగా సమస్యలు పరిష్కరించగలుగుతాడని చెప్పి ఈ రోజు అటుకెళ్ళి ఎగ్జాక్ట్ 1 year తర్వాత ఆన్ రికార్డ్ నేను చూపించి మాట్లాడతా. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ సక్సెస్గా మంచిగా ఆల్ ద బెస్ట్. చూసాం కదా మొత్తానికి బల్మూరు వెంకట్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఈరోజు నేను ఎమ్మెల్సీ అయ్యానని కాదు, నేను ఎట్లయితే విద్యార్థి విభాగం నుంచి విద్యార్థి నాయకుడిగా వచ్చినా ఈరోజు ఏ విద్యార్థి సమస్య ఉన్నా కూడా నేరుగా నా దగ్గరికి రావచ్చు, నా అడ్రస్ అన్నీ చెప్తాను అని చెప్పేసి కూడా వెంకట్ చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి. 1 year తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం మరి ఆ రోజు ఈ రోజు మార్పు ఎలా ఉంది వెంకట్ అనేది. ఇది వాళ్ళ చర్చ. మనం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సమ్మన్.